సున్నిత సంభాషణం. ఒకసారి పరమానందయ్య గారు తన శిష్యులకి ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడితే సమాజంలో గౌరవం లభిస్తుందో వివరిస్తున్నారు. ఒరే శాస్త్రి, నేను చెప్పేది వింటున్నావా అన్నారు గురువుగారు. శిష్యుడు శాస్త్రి కునికిపాట్లు పడుతూ కూర్చుంటే దాంతో ఉలిక్కిపడ్డ శాస్త్రి, అబ్బే, నేను నిద్రపోవడం లేదు గురువుగారండి, మీరు చెప్తున్నది జాగ్రత్తగా కళ్ళు మూసుకొని వింటున్నాను అన్నాడు. పరమానందయ్య గారు నవ్వి ఆపై ఇలా చెప్పసాగారు. మనం ఏం చెప్పాలన్నా అలా సుతారంగా, రాగయుక్తంగా, అవతలి వాళ్ళకి వినటానికి హాయిగా ఉండేలా మెల్లిగా చెప్పాలి. ఇంకా తక్కువగా, నిదానంగా మాట్లాడాలి. అప్పుడే మన మీద ఎదుటవారికి మంచి గౌరవం ఏర్పడుతుంది. గురువుగారి మాటలను శ్రద్ధగా విన్న శిష్యులు ఇకపై అలాగే మాట్లాడుతామని గురువుగారికి హామీ ఇచ్చారు. ఒక రోజున పరమానందయ్య గారు, ఆయన భార్య, కూతురు పని మీద ప్రక్క గ్రామం వెళుతూ ఇల్లు శిష్యులకు అప్పగించి వెళ్ళారు. సరే, అందరూ నిద్రలో ఉండగా దొంగలు పడి ఇంట్లో సామానంతా మూటలు కట్టుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో శాస్త్రి అనే శిష్యుడికి మెలకువ వచ్చి ఇంట్లో ఏదో శబ్దం అవుతుందేమిటా అని చూశాడు. ఇంటి మధ్యలో బంగారం, బట్టలు మూటలు కడుతున్న దొంగలు కనిపించారు. వాళ్ళని చూడగానే కంగారు పుట్టి హడావుడిగా మిగిలిన శిష్యుల్ని లేపుదామనుకున్నాడు. గురువుగారు చెప్పిన మాట, ఏ విషయమైనా నిదానంగా చెప్పాలి అన్నది గుర్తుకు వచ్చి ఒక శిష్యుడిని తట్టి లేపాడు. ఆ శిష్యుడు లేచి కూర్చుని బద్ధకంగా ఆవులిస్తూ, ఏంటిరా ఇలా అర్ధరాత్రి పూట లేపిచేస్తావు, ఏంటి సంగతి అన్నాడు. అప్పుడు శాస్త్రి దొంగలు పడ్డ విషయం ఇలా చెప్పసాగాడు. ఒరేయ్ కామేశం, మన ఇంట్లో దొంగలు పడ్డారు, అందర్నీ లేపు. శాస్త్రి ఇలా ఒక్కో పదాన్ని విరామాలతో పూర్తి చేసేసరికి దొంగలు దొంగలించిన సొమ్ముతో ఇల్లు దాటిపోయారు. విషయం అర్థమైన కామేశం పెద్దగా అరిచాడు, ఓర్ నాయనో, మన ఇంట్లో దొంగలు పడ్డారు రోయ్ అని. కామేశం అరుపులు విని మిగిలిన శిష్యులంతా నిద్రలేచి మూల ఉన్న దుడ్డు కర్రలు తీసుకొని దొంగలు వెళ్ళిన వైపు పరిగెత్తారు. కానీ అప్పటికే ఊళ్ళో కాపలాగా తిరుగుతున్న ఇద్దరు బలమైన వ్యక్తులు దొంగల్ని పట్టుకొని చావబాదుతున్నారు. శిష్యుల్ని చూసి గుర్తుపట్టిన ఆ గ్రామ కాపలా వాళ్ళు వాళ్ళ సొమ్ము వాళ్ళకి అందించారు. దాంతో బ్రతుకుజీవుడా అనుకుని ఆ నగల, బట్టల మూటలు తీసుకెళ్లి ఇంట్లో పెట్టి తాళం వేసి కాపలాగా నిద్ర మానేసి కూర్చున్నారు. మర్నాడు ఊరి నుండి తిరిగి వచ్చిన గురువుగారికి విషయం తెలిసి నిదానంగా మాట్లాడమంటే అలా ఒక్కో అక్షరం పలకటం కాదని శిష్యులకి వివరించారు. గురువుగారి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక శిష్యులు ఆలోచనలో పడ్డారు.